హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ క్యాలెండర్ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాలెండర్ 2024-25 సంవత్సరానికి రిలీజ్ కావడం జరుగుతుంది. దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే కంట్రోలర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు, కంట్రోల్ కాదు, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇక్కడ డేట్ అయితే 23/5/2024 అని ఉంది. 2 రోజుల క్రితం రిలీజ్ చేసినప్పటిసరికి ఇది వాటిలో ఈరోజు చక్కర్లు కొడుతుంది. దీంట్లో మనకు స్కూల్ రీఓపెనింగ్ ఎప్పుడనే విషయాన్ని మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, డేట్ ఆఫ్ రీఓపెనింగ్ 12/6/2024. అలాగే ఈ క్యాలెండర్ మొత్తం 1 నుంచి 10వ తరగతికి సంబంధించినటువంటి అన్ని తరగతులకు సంబంధించింది. అలాగే స్కూల్ క్లోజింగ్ ఎప్పుడంటే 23/4/2025. మొత్తం 229 రోజుల పాటు వర్కింగ్ డేస్ ఉండనున్నాయి ఈ అకాడమిక్ ఇయర్లోని. అలాగే అకాడమిక్ క్యాలెండర్లో ముందుగా మనం బాగా పరిశీలించే అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎఫ్ఏలు ఎప్పుడు అనేది ఈసారి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిసారి మెన్షన్ చేస్తారులే కానీ అవి కొంచెం డేట్లు అటు ఇటు జరుగుతుంటాయి. ఎఫ్ఏ 1 వచ్చేసి 31/7/2024 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్ఏ 2 వచ్చి 30/9/2024 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎస్ఏ 1 వచ్చి 21/10/2024 నుంచి 28/10/2024 వరకు. అలాగే ఎఫ్ఏ 3 17/12/2024 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఏ 4కి వచ్చి 10th క్లాస్కి వేరే ఉన్నాయి, మిగతా క్లాసులకు వేరేగా ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కనుక, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక 29/1/2025 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలినటువంటి క్లాసెస్ 1 నుంచి 9వ తరగతి వరకు 28/2/2025 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్ వచ్చేసి 9/4/2025 నుంచి 19/4/2025 వరకు ఉంటుంది. అలాగే 10th క్లాస్ వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ బిఫోర్ 28/2/2025 వరకు ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ మార్చి 2025లో ఉంటాయి. ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఈసారి మార్చిలో ఉంటాయి. అలాగే దసరా వెకేషన్స్కి సంబంధించినటువంటి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 2 నుంచి 2024 నుంచి 14/10/2024 వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా వెకేషన్స్. అలాగే క్రిస్టియన్ వెకేషన్ ఫర్ మిషనరీ స్కూల్స్ వీళ్ళకి వచ్చేసి 23/12/2024 నుంచి 27/12/2024 వరకు 5 రోజుల పాటు ఉంటుంది. అలాగే సంక్రాంతి వెకేషన్ అదర్ దాన్ మిషనరీ స్కూల్ సంక్రాంతి వెకేషన్స్ వచ్చేసి మనకు 13/1/2025 నుంచి 17/1/2025 వరకు 5 రోజుల పాటు ఉంటాయి. అలాగే కరిక్యులర్, కోకరిక్యులర్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ క్లియర్గా ఏ నెలలో ఏం చేయాలనే విషయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది నెలల వారీగా. అవి ఏంటంటే ఇంపార్టెంట్ ఉంటుంది, ఏ తారీఖులో ఏం చేయాలని చెప్పని. దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఇన్ గ్రీన్ అవర్ బాలసభ అని చెప్పంటుంది. అలాగే దీన్నే నో బ్యాగ్ డే కూడా సెలబ్రేట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఎన్ని ఉంటాయంటే 10 బ్యాగ్లెస్ డేస్ ఉంటాయి. అదే టైంలోనే ఏం చేయాల్సి ఉంటాయి, యాక్టివిటీస్ షల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ది హ్యాండ్ అవుట్స్ కమ్యూనికేటెడ్ అండ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఎస్సీఆర్టీ వెబ్సైట్లో ఉన్నటువంటి మనకు పేర్కొన్నారు ఏమేం చేయాలనేది, అవన్నీ కూడా చేయాల్సి ఉంటుందట. అలాగే ఇది ఎప్పుడంటే 3rd Saturday ఇన్ ద మంత్, ఎవ్రీ సాటర్డే మొత్తం 10 monthsలోని మనకు 10 PTMs కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు నో బ్యాగ్ డే. దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ డేస్ మనం ఏం సెలబ్రేట్ చేయాలనేది కూడా పేర్కొనడం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ డే June 2nd సెలబ్రేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ డే 29th August, అది జాన్ చంద్ పుట్టినరోజు. అలాగే టీచర్స్ డే September 5th, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. తెలంగాణ భాషా దినోత్సవం September 9th మనము సెలబ్రేట్ కాళోజీ నారాయణరావు గారి బర్త్డే అది. నెక్స్ట్ హిందీ దివాస్ 14th September. అలాగే చిల్డ్రన్స్ డే 14th November, జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే 22nd December, శ్రీ రామాంజన్ గారి పుట్టినరోజు. స్కూల్ యాన్యువల్ డే December ఆర్ January. స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అక్కడ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఇట్ షుడ్ బి ఇన్ December ఆర్ January. నేషనల్ గర్ల్ చైల్డ్ డే 24th January. ఇంటర్నేషనల్
లాంగ్వేజ్ డే మాతృభాషా దినోత్సవం 21 ఫిబ్రవరిని జరుపుకోవాలి. నేషనల్ సైన్స్ డే 28 ఫిబ్రవరి తారీఖున కూడా జరుపుకోవాలని అకాడమిక్ క్యాలెండర్లో పేర్కొనడం జరిగింది. ఇవి ఈ అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మిగిలినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా కావాలనుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ లిజనింగ్ ఆర్ వాచింగ్ మై video with patience. Thank you very much. We shall meet in the next video.